మింగేసినట్టు గోరంతలు కొండంతలు చేసి ప్రాపగాండ చేస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు అధ్యక్ష. ఒక పక్కనేమో దేశంలో ఈ బీజేపీ అధ్యక్ష దేశంలో 14.5 లక్షల కోట్ల పెద్ద పెద్ద బడా వ్యాపారవేత్తల అధ్యక్ష వాళ్ళేమో మొత్తం సొమ్ములు ఎగవేసి బ్యాంకులను లూటీ చేసి పారిపోతారు అధ్యక్ష. వాళ్ళని పట్టుకునేటోడు లేడు, అడిగేటోడు లేడు. కానీ రైతు కాడికి వచ్చే వరకు రైతులు మొత్తం ఖజానా మింగేసినట్టు వాళ్ళ వల్లనే ఖజానా దివాలా తీసినట్టు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. అప్పులు ఎగ్గొట్టి బ్యాంకుల నిండా ముంచేస్తుంటే వసూలు చేసే ధైర్యం లేని ప్రభుత్వాలు అధ్యక్ష. పోయి రైతే దొరికినా మీరు రికవరీ. థ్యాంక్ యూ సార్. సార్ కేటీఆర్ గారు పదే కావాలని చెప్పేసి ప్రొవోకేట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు కదా అధ్యక్ష. నిజంగా వారికి ఒకవేళ మాట్లాడాలనుకుంటే చర్చ పెట్టింది అధ్యక్ష. అన్నిటి మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఈరోజు సివిల్ సప్లైస్ గురించి మాట్లాడారు కదా, ఎఫ్సీఐ గురించి మాట్లాడారు కదా అధ్యక్ష. అతిపెద్ద స్కామ్ వారి హయాంలోనే మొదలైంది అధ్యక్ష. రైస్ మిల్లర్ల దగ్గర వేల కోట్ల రూపాయల ప్యాడీని వారు ప్రొక్యూర్మెంట్ చేయించి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని వేల కోట్ల రూపాయల ప్రొక్యూర్మెంట్ దగ్గర వాళ్ళ దగ్గర రికవరీ చేయకుండా వాళ్ళు చేసినటువంటి స్కాముల గురించి మాట్లాడదాం అధ్యక్ష. ఇరిగేషన్ గురించి మాట్లాడదామన్నారు కదా, మాట్లాడదాం అధ్యక్ష. కాళేశ్వరం గురించి అన్నారు కదా అధ్యక్ష. కాళేశ్వరం ఈ భారతదేశంలో అతిపెద్ద స్కామ్. దాని గురించి మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాని గురించి మాట్లాడదామా చర్చకు మీరు అనుమతించండి అధ్యక్ష. ఇంకో వారం పెంచమన్నారు కదా, వారం పెంచండి. వారికి వారమే సమయం ఉందట, వారం పెంచండి. వారం రోజులు దేని మీద అంటే దాని మీద మేము మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఈ రకంగా అన్యాయంగా కేంద్ర ప్రభుత్వం గురించి కానీ దేని గురించి మాట్లాడిన ఊరుకునే సమస్య లేదు అధ్యక్ష. దాని మీద చర్చకు పెట్టండి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ రకంగా అబండాలు వేయడం మంచి పద్ధతి కాదు. వారి ఫ్రస్ట్రేషన్ ఉన్నారు కాబట్టి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు అధ్యక్ష. కేటీఆర్ గారు కంక్లూడ్ చేసేసి ఎట్లా చేస్తాం సార్ ఇట్లా మధ్య ఇంటరాక్షన్లతో? ఇదేం సార్? ఎంతమంది సభ్యులు, ఎంతమంది మంత్రులు, ఆఖరికి బీజేపీలకు కూడా అవకాశం ఇస్తాను. మీరు 10:30కు మీరు స్టార్ట్ చేసిన ప్రసంగము ఇప్పుడు 11:45 అవుతున్నది. 22 నిమిషాలు డిస్టర్బ్ అయింది అధ్యక్ష. హౌస్ ఆర్డర్లో పెట్టండి సార్.